దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, శ్రమల తర్వాత ఆశీర్వాదము. శ్రమల తర్వాత సంతోషం అనేటటువంటి ఆశీర్వాదమును దేవుడు మీకు కలగజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటావు? శ్రమలలో నువ్వు ఏమి చేస్తే ఈ ఆశీర్వాదాన్ని నువ్వు కలుగజేసుకుంటావు అంటే, శ్రమలలో అత్యాశక్తితో ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన నీ స్థితిని మారుస్తూ ఉంది. ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ నువ్వు దేవుణ్ణి ఆరాధించి, నువ్వు దేవుణ్ణి మహిమపరిచి, దేవుణ్ణి నువ్వు స్తుతించినట్లయితే నీ పరిస్థితులను మార్చి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుడు బిడ్డారా, నీ శ్రమ వచ్చిందా? భయపడకు. శ్రమలో ఉన్నావా? కృంగిపోకు. చాతగాని వాడవవుతావని వాక్యం సెలవిస్తా ఉంది కదా. యోబుకు ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎక్కడ కూడా కృంగినట్టు కనబడలేదు. దేవుని బిడ్డారా, అన్ని శ్రమలలో కూడా దేవుని నమ్మి ఉన్నాడు. దేవుని ఎందుకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మాట ద్వారా కూడా ఆయన ఏ పాపము చేయలేదు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీవు ఉన్నట్లయితే నువ్వు పొందుకుంటున్నటువంటి ఈ శ్రమల తర్వాత ఆశీర్వాదము దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. యోబును ఆశీర్వదించినట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇక్కడ మలాకి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. దేవుడు మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాడట. మీరు అంటున్నారు, ఏ విషయంలో మాకు ప్రేమ చూపి ఉన్నాడు అని చెప్పేసి. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఉన్నాడు. నీకున్నటువంటి ఆ యొక్క సమస్తమును కూడా ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గల కారణం ఏంటిదంటే, నీకున్న శ్రమలలో అత్యాశక్తితో నువ్వు ఆయనని వేడుకోవడమే, ప్రార్థన చేయడమే. నీకు కలిగిన దానంతటికి కూడా ఆయన క్షేమమునిచ్చాడు, కాపాడాడు, ఆశీర్వదించాడు. అంతేకాదు, వాక్యం సెలవిస్తా ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనములో, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. శ్రమల తర్వాత ఆశీర్వాదం. ఆత్మీయంగా ఆశీర్వాదమే, శారీరకంగా కూడా ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అవును దేవుని బిడ్డలారా, శ్రమలో దేవునికి మనము దగ్గరగా అయినప్పుడు, సమీపముగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు. అంతేకాదు, ఆయన మనకు దేవునికి నివాస స్థలమై ఉండుటకు మనల్ని కట్టుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని ఆశీర్వాదం అండి. యెహోవా కట్టిన దాన్ని ఎవరు కూడా కూల్చలేరు. దేవుని బిడ్డలారా, యెహోవా పని ప్రారంభించాడు, దాన్ని పూర్తి కూడా చేస్తాడు. దాన్ని ఎవరు ఆపడము ఎవరి తరము కూడా కాదు. ఆ రీతిగా నీ శ్రమల తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదమును నీవు పొందుకుంటావు. దేవుని ఆశీర్వాదమును దేవుడు ప్రారంభించాడు. అది నీకు దాని విలువ తెలవాలి అంటే నువ్వు శ్రమలలో దేవుణ్ణి వేడుకోవడం వల్లనే అతి ఆశీర్వాదపు విలువ నీకు అర్థమవుతుంది. దాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనం, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ఎంత అద్భుతం అండి. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుతావట. గల కారణం ఏంటిదంటే, నీకున్న శ్రమలలో అత్యాశక్తితో నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి ఇంత గొప్ప ఆశీర్వాదమును దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.